గుడ్ ఆఫ్టర్నూన్ గైస్. నేను మనం పిహెచ్పి గురించి చెప్పుకున్నాం కదా. మన ఎజెండా ఏంటిది, మనం అందులో ఏ ప్రీ రిక్వెసైట్స్ ఏంటిది, ఏ ఫ్రేమ్ వర్క్స్ వాడతాం, అది ఏంటిది అనేది మనం తెలుసుకున్నాం కదా. మనం చెప్పుకున్నాం కదా ఆల్రెడీ పిహెచ్పి అనేది సర్వర్ సైడ్ అని చెప్పి లాంగ్వేజ్ అని చెప్పి, అంటే ఇది సర్వర్ లో ఉన్నప్పుడు మాత్రమే యూజ్ అవుతుంది. యాజ్ ఏ డెవలపర్ గా కానీ లేకుంటే యాజ్ ఏ బిగినర్ గా కానీ మీకు సర్వర్స్ అనేవి కావాలంటే రావు కదా అప్పటికప్పుడు. ఏమంటారు? సో ఏంటంటే మన సిస్టమ్ ని సర్వర్ గా మార్చేందుకు కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయన్నమాట. ఓకేనా? ఆ సాఫ్ట్వేర్స్ మనం మన సిస్టమ్ పెట్టుకోవడం వల్ల అది సర్వర్ సైడ్ ఉండేట్టుగా ఇది మన ఈ ఫైల్స్ అన్ని ఏంటంటే అలా రన్ అవుతూ వస్తాయి. ఓకేనా? మనం యూజ్ చేసేది ఏంటంటే జాంప్ ఎక్కువగా, అది మీకు చెప్తాను. లిస్ట్ ఆఫ్ సర్వర్స్ అన్నమాట ఇవి. ఓకే, చూస్తున్నారు కదా, ఇది లిస్ట్ ఆఫ్ సర్వర్స్, పిహెచ్పి సర్వర్స్. ఇందులో ఒకసారి చూడండి, ఫస్ట్ వచ్చేసి వ్యాంప్ అన్నమాట. ఇది ఏంటంటే ఫర్ విండోస్ కోసం అన్నమాట, అంటే విండోస్ సిస్టమ్స్ కోసం దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు. సెకండ్ వచ్చేసి ల్యాంప్. ఇదేంటిది, దీన్ని ఏంటంటే లీనక్స్ లో, లీనక్స్ సాఫ్ట్వేర్ యూజ్ చేయడానికి దీన్ని వాడుతూ ఉంటాం. మూడోది వచ్చేసి మ్యాంప్ అనమాట. ఇది ఏంటంటే మ్యాక్స్ లో, అంటే ఐఫోన్స్ ఉంటాయి కదా, అలాంటి సిస్టమ్స్ లో ఏంటంటే ఈ మ్యాప్ ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఇందులో ఒకసారి చూడండి, అపాచీ, మైఎస్క్యూఎల్, పిహెచ్పి అనేవి కామన్ గా ఉంటాయి ప్రతి దాంట్లో కూడా. ఓకేనా? ఈ విండోస్, లీనక్స్, మ్యాక్ అనేది ఏంటంటే అంటే విండోస్ సాఫ్ట్వేర్ తగ్గట్టుగా ఉండేట్టుగా అది దానికి రిలేటెడ్ గా ఉండేదన్నమాట. అందుకని చెప్పి అది దాని రిలేటెడ్ గా వర్క్ చేస్తుంది. అంటే విండోస్ ఒక్క దాంట్లోనే అది వర్క్ అవుతుంది అనమాట, ఆ సర్వర్ అనేది. ఓకే, ఈ ల్యాంప్ అనేది కూడా ఏంటంటే లీనక్స్ లో జస్ట్ లీనక్స్ మాత్రమే అది వర్క్ అవుతుంది. మ్యాక్ అనేది ఏంటంటే మ్యాక్స్ లో, అంటే ఐఫోన్ దాంట్లో అనమాట. ఓకేనా? యాపిల్ రిలేటెడ్ గా ఉండే సాఫ్ట్వేర్స్ లో మాత్రమే అది మ్యాప్ అనేది మనకి యూజ్ అవుతుంది. ఓకేనా? అంటే యాపిల్ డెస్క్టాప్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ ఉంటాయి కదా, అందులో దాన్ని యూజ్ చేస్తాం. అంటే పర్టికులర్ గా ఆ సాఫ్ట్వేర్ కి మాత్రమే అనుకుంటే మనం వీటిని యూజ్ చేస్తాం. ఇది చూడండి, చివరిలో నేను రాసింది జాంప్ అన్నమాట. ఓకే, ఈ జాంప్ అనేది చూడండి, ఇందులో కూడా అపాచీ, మైఎస్క్యూఎల్, పిహెచ్పి అనేవి ఉన్నాయి. ఓకేనా? ఈ పిహెచ్పి ఏంటంటే మనం వాడే సర్వర్స్, ఈ మైఎస్క్యూఎల్ ఏంటంటే డేటాబేస్ అన్నమాట. ఇవన్నీ కూడా మనకి పిహెచ్పి తోనే రన్ అవుతాయి. ఓకేనా? ఈ జాంప్ ఏంటంటే క్రాస్ అన్నమాట, క్రాస్ ఓవర్ ప్లాట్ఫామ్ అన్నమాట మనకి. ఓకేనా? ఇది మనకి విండోస్ లో కానీ, లినక్స్ లో కానీ, మ్యాక్ లో కానీ ఎందులో అయినా సరే ఇది వర్క్ అవుతుంది. ఇన్స్టాల్ చేసేసుకుని మనం మన ఓన్ సర్వర్ ఒకదాన్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? లైక్ ఎలా అంటే ఇప్పుడు మనం ఫ్రేమ్ వర్క్స్ చూసాం కదా, మనం ఈ జాంప్ దాంట్లో ఏంటంటే డైరెక్ట్ గా ఒక వర్డ్ ప్రెస్ అనే దాన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే, వర్డ్ ప్రెస్ ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మనం అందులోనే ఈ ఫ్రేమ్ వర్క్స్ వెబ్సైట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. మనం దాన్ని డౌన్లోడ్ చేసుకుని తర్వాత సర్వర్ లో కావాలంటే అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? అంటే మనకి బయట ఈ హోస్టింగ్స్ డొమైన్స్ ఇవన్నీ లేకుండానే మనం ఒక సర్వర్ ని మన డెస్క్ టాప్ లో కానీ మన సిస్టమ్స్ లో మనం దీన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? దీని ప్రాసెస్ చెప్తాను, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది. జామ్ డౌన్లోడ్ అని చూస్తున్నారు కదా, ఇది ఫస్ట్ వచ్చింది కదా మనకి, జామ్ ఇన్స్టాలర్స్ అండ్ డౌన్లోడర్స్ ఫర్ అపాచీ ఫ్రెండ్స్ అని చెప్పి ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. చూడండి, ఇది ఇందులో మనం ఏది తీసుకోవాలనుకుంటున్నాం అనేది చూసుకోండి. మన లేటెస్ట్ వర్షన్ ఏదైతే ఉండిద్దో ఆ లేటెస్ట్ వర్షన్ ని తీసుకోవాలి ఎప్పుడైనా సరే. ఇది 8.2.12 అనేది ఇప్పుడు మనకున్న లేటెస్ట్ వర్షన్ అనమాట. ఓకేనా? 64 బిట్ నాకు విండోస్ కూడా సెట్ అవుతుంది. ఫైల్ అనేది మనం డౌన్లోడ్ అవుతుంది కదా.
చూడండి మనకి సాఫ్ట్వేర్ ఫైల్ అనేది EXE ఫైల్ అనేది డౌన్లోడ్ అయిన తర్వాత మనం దీన్ని ఇన్స్టాల్ ఎలా చేసుకోవాలనేది చూడండి ఒకసారి. సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్స్ మీకు తెలుసు కదా, డబుల్ క్లిక్ చేసేస్తే మామూలుగా వచ్చేసి దాని తర్వాత ఏంటంటే ఎస్ అని క్లిక్ చేసి మనం ముందు, కాకపోతే అందులో మనం ఏవి సెలెక్ట్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా మనకు తెలుసుండాలి. చూడండి ఇందులో ఈ సర్వర్ లో ఇది అపాచీకి సంబంధించి MySQL, ఫైల్జిల్లా, అలాగే మెరికల్ మెయిల్ సర్వర్, టోమాక్ట్, PHP లో పెరల్, PHP MyAdmin, ఇవన్నీ ఏంటంటే మనకి ఇన్బిల్డ్ గా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా మనకి ముఖ్యమైనవి. ఇట్లా ఏదైనా సరే అన్టిక్ అయి ఉంటే, అంటే అన్చెక్ అయి ఉంటే అవన్నీ కూడా చెక్ చేసుకొని దాని తర్వాత నెక్స్ట్ కి వెళ్ళండి. ఇదేంటంటే మనకి ఏ డ్రైవ్ లో ఇది సేవ్ అవ్వాలి అని చెప్పి మనకు అడిగిద్ది అనమాట. ఒకవేళ మనం సి డ్రైవ్ లో కనుక మనకు ఖాళీ లేకపోతే అప్పుడు మనం డ్రైవ్స్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు ఎందులో కావాలని చెప్పి. సో నేను ఏంటంటే ఈ సాఫ్ట్వేర్స్ అనేది సి డ్రైవ్ లోనే పెట్టుకుంటాను. సో నేను డైరెక్ట్ గా సి డ్రైవ్ లో జాంప్ అనేది ఇన్స్టాల్ చేసేసుకున్నాను. ఓకేనా? ఈ లిస్ట్ ఆఫ్ సర్వర్స్ గురించి ఇంకోసారి బాగా గుర్తుపెట్టుకోండి. మనం పర్టికులర్ గా మన విండోస్ సంబంధించి, ఓకేనా, అంటే మన సిస్టమ్ లో ఉండే సాఫ్ట్వేర్ సంబంధించి మనం దేనైనా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే లినక్స్ కానీ, విండోస్ కానీ, మ్యాక్ కానీ వేరుగా ఉంటాయి. లేదు నాకు ఇందులో అయినా సరే రిలేటెడ్ గా వర్క్ అయ్యేట్టుగా ఉండాలనుకుంటే మనం జాంప్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. జాంప్ అనేది ఏంటంటే మనకి చాలా వైడ్ గా ఏంటంటే యూజ్ చేస్తూ ఉంటాం అనమాట జాంప్ సర్వర్స్ కోసం. ఓకేనా? PHP అనేది సర్వర్ సైడ్. సో మనకి ఏంటంటే ఇది సర్వర్ లెక్క మనకి యూజ్ అవుతూ ఉండిద్ది అనమాట. ఓకే, ఓకే. దెన్ ఇది అయ్యే లోపు ఏంటంటే మీకు బేసిక్స్ అనేవి చెప్పేస్తాను ఇందులో వచ్చి ఉండేవి చిన్నవి. దాని తర్వాత ఏంటంటే అసలు మనం జాంప్ లోకి వెళ్ళిన తర్వాత ఏమంటారు, జాంప్ లోకి వెళ్ళిన తర్వాత మనం ఫైల్స్ అనేవి ఎక్కడ మనం అప్లోడ్ చేసుకోవాలి, ఓకే, దాన్ని మనం ఎలా చూడాలి ఏంటి అనేది మొత్తం ఏంటంటే నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు మనం JS లో వచ్చేసరికి ప్రింట్ ఇవ్వాలనుకుంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ ని, అంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ ని జావా స్క్రిప్ట్ లో రాసింది మనం ప్రింట్ ఇవ్వాలనుకుంటే మనం ఎలా ఇస్తున్నాం దాన్ని, డాక్యుమెంట్ లో రాసేసో లేకుంటే డాక్యుమెంట్ ప్రింట్ అని చెప్పి మనం ఇస్తున్నాం కదా. అలాగే మనం ఒకవేళ PHP ఫైల్లో అది PHP ఫైల్ ని మనం ఎలా దాని ఎక్స్టెన్షన్ ఏంటంటే .php తో మనం దాన్ని తీసుకుంటాం. ఓకేనా? మనం ఎలాగైతే HTML కానీ, ఓకేనా, ఈ CSS కానీ స్టైల్ అనేది, అలాగే జావా స్క్రిప్ట్ కి స్క్రిప్ట్ అనేది ఒక ట్యాగ్ అనేది ఎలా వాడతామో అలాగే, అంటే లైక్ మెయిన్ గా చెప్పాలంటే HTML లో మనం బాడీ ట్యాగ్స్ వాడతాం కదా మెయిన్ గా. అందులో మొత్తం ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం అందులో రావాలని చెప్పి. సో మనం రాసే ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే, ఓకేనా,
మనం ఒక పిహెచ్పి ఫైల్ లో రాసిన ఇన్ఫర్మేషన్ అనేది ఏదైనా సరే అది మనకి ఎలా రన్ అవ్వాలి అనేది ఓకేనా. లైక్ చూడండి, పిహెచ్పికి సింటాక్స్ అనేది ఎలా ఇవ్వాలి అనేది చెప్తా చూడండి. మనం ఫస్ట్ ఏంటంటే యారో మార్క్ తీసుకొని, లెఫ్ట్ యారో మార్క్ తీసుకొని క్వశ్చన్ మార్క్ అనేది ఇస్తాం అనమాట. ఓకేనా. దాని తర్వాత పిహెచ్పి అని చెప్పి మనం ప్రొవైడ్ చేస్తాం. దాని తర్వాత మళ్ళీ మనం క్వశ్చన్ మార్క్ ఇస్తాము. దాని తర్వాత మళ్ళీ రైట్ యారో మార్క్ నుంచి ఈ సింటాక్స్ ని క్లోజ్ చేస్తాం. ఓకేనా. ఇది పిహెచ్పి యొక్క సింటాక్స్ అన్నమాట. పిహెచ్పి ఫైల్ మనం ఇందులో రాసిన ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే, ఓకేనా, మనం ఇందులో రాసిన ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే మనకి బయట ప్రింట్ అవుతుంది. ఎలాగ HTML ఫామ్ లో మనకి ప్రింట్ అయి కనిపిస్తుంది అనమాట. ఓకే. పిహెచ్పి సింటాక్స్ లో మనం ఇది రాస్తాం. ప్రింట్ అవ్వాలంటే మనం దీన్ని ఎలా ఇవ్వాలి అంటే ఎక్కువ అనే దాంతో, ఓకేనా, ఒక స్ట్రింగ్ రాయడానికి, ఓకేనా, స్ట్రింగ్ ని మనం రాయడానికి ఎక్కువని యూజ్ చేస్తాం అనమాట. ఈ ఎకోలో అనేది ఏంటంటే బ్రౌజర్ లో డిస్ప్లే చేయడానికి యూజ్ అవుతుంది. ఓకే, అంటే మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది మనం అది బ్రౌజర్ లో డిస్ప్లే చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. ఈ ఎకోని యూజ్ చేసి మనం స్ట్రింగ్ ని, ఓకేనా, స్ట్రింగ్ అనే కాదు, వేరియబుల్స్ కానీ నెంబర్స్ కానీ, ఓకేనా, ఇలా ఉంటాయి వేరియబుల్ స్ట్రింగ్స్ ఉంటాయి కదా, స్టేట్మెంట్స్, ఇవన్నీ కూడా ఏంటంటే మనం ప్రింట్ చేయొచ్చు అనమాట. అందులో అంటే డిస్ప్లే చేయొచ్చు. ప్రింట్ చేయడం అని డిస్ప్లే చేయడం కానీ, అంటే బ్రౌజర్ లో మనకి అది డిస్ప్లే అవుతూ ఉండిద్ది. ఓకేనా. ఎక్కువ తీసుకొని స్ట్రింగ్ అని వచ్చింది కదా, మనం ఇందులో ఏ ఇన్ఫర్మేషన్ అంటే మనం ఏది ప్రొవైడ్ చేస్తే అది స్ట్రింగ్స్ కానీ వేరియబుల్స్ కానీ నెంబర్స్ కానీ మనకు ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఏంటంటే మనకు అక్కడ అది ప్రింట్ అయి చూపించింది. ఇది ఇన్స్టాల్ అయ్యేలోపు నేను అంటే మామూలుగా బేసిక్స్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేద్దాం అనుకున్నాను. మనం ఏంటంటే జస్ట్ ఎక్కువ ఎలా రాస్తాం, స్ట్రింగ్ అనేది ఎలా రాస్తాం అనేది మనం చెప్దాం అనుకున్నాం. ఓకేనా. ఇది ఇన్స్టాల్ అయిన తర్వాత అది చూపిస్తాను మీకు. అప్పటిదాకా ఏంటంటే మామూలుగా ఇప్పుడు దీంట్లో అంటే వీటి డిక్లరేషన్స్ ఎలా ఉంటాయి, సింటాక్స్ ఎలా రాయాలి ఏంటి అనేది మనం చూద్దాం. అంటే ఎలా రాస్తే ఇది తీసుకుంటుంది, ఓకే, ఒక వేరియబుల్ ఎలా తీసుకుంటుంది, లేకుంటే ఏంటంటే ఒక సింటాక్స్ ఇది ఎలా తీసుకుంటుంది అనేది. అంటే ప్రతి దానికి కూడా వేరు వేరుగా ఉంటాయి కదా. ఇప్పుడు మనం జావా స్క్రిప్ట్ లో రాస్తున్నాం అనుకోండి, దానికి ఫంక్షన్స్ అని చెప్పి ఇలా తీసుకొని అందులో రాసుకుంటూ ఉంటాం. అలాగే ఇందులో రాయాలంటే, ఓకేనా, ఇందులో రాయాలంటే మనం ఎలా రాయాలి అనేది మీకు చెప్తాను. ఎక్కువ గురించి అర్థమైంది కదా మీకు. ఇంకోసారి చెప్తాను వినండి. సింటాక్స్ ఓవర్ వ్యూ అనమాట. ఓకేనా. అంటే మనము ఏ సింటాక్స్ ని అయితే, ఇది ఒక సింటాక్స్, ఎక్కువ అనేది సింటాక్స్, ఓకేనా. ఈ సింటాక్స్ ని మనం యూజ్ చేసి మనం ఒక ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేస్తాం అనమాట. అంటే ఒక ఇన్ఫర్మేషన్ ని లేదా ఒక స్ట్రింగ్ వేరియబుల్స్ కానీ నెంబర్స్ కానీ, అంటే
ఒక టెక్స్ట్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక టెక్స్ట్ ని PHP లో రాసినప్పుడు దాన్ని మనం బ్రౌజర్ లో ప్రింట్ చేయడానికి లేదా డిస్ప్లే చేయడానికి, ఓకేనా. అంటే మనం JS లో రాసిన దాన్ని మనం డిస్ప్లే చేయాలనుకున్నప్పుడు మనం ఏం చేసాం, డాక్యుమెంట్స్ లోకి వెళ్ళిపోయి అందులో రాసేసి అందులో డిస్ప్లే గా మనం చూసాం ఇండియన్ HTML రావాలి అది ఇది అని చెప్పి. సో అలాగే ఇందులో కూడా ఏంటంటే ఎకో అని చెప్పి ఈ ఒక్క స్ట్రింగ్ ని యూజ్ చేసి మనం రాసే ఇన్ఫర్మేషన్ డేటా మొత్తాన్ని ఏంటంటే మనం అక్కడ డిస్ప్లే బ్రౌజర్ డిస్ప్లే చేయొచ్చు అనమాట, ఓకేనా. అందుకోసం అని చెప్పి ఈ ఎకోని మనం యూజ్ చేస్తాం. అలాగే PHP లో ఉండే వేరియబుల్స్ కొన్ని రకాల వేరియబుల్స్ ఉంటాయి, ఓకేనా. సేమ్ జావా స్క్రిప్ట్ లో ఎలా ఉంటాయి ఇందులో కూడా వేరియబుల్స్ ఉంటాయి. కాకపోతే వీటిని రాసే విధానం ఏంటంటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది అనమాట, ఓకేనా. ఈ వేరియబుల్స్ కి మనం కన్ఫామ్ గా ఏంటంటే డాలర్ సింబల్ తో స్టార్ట్ చేయాలి, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ డాలర్ అని చెప్పి ఇట్లాగా నేను నేమ్ అని చెప్పి ఒక ఇచ్చాను, ఓకేనా. ఇది ఒక సింటాక్స్ అన్నమాట, ఒక వేరియబుల్ అన్నమాట, ఓకేనా. ఇది వేరియబుల్ నేమ్ ఇది, ఓకే. ఈ వేరియబుల్ మనం ఎప్పుడైనా సరే డాలర్ తో మాత్రమే స్టార్ట్ చేయాలి, ఓకేనా. అలా లేకుంటే ఇది స్టార్ట్ అవ్వదు, అంటే ఇది వర్క్ అవ్వదు. అలాగే ఏంటంటే ఈ వేరియబుల్స్ ఉంటాయి కదా, ఇవి ఎలా ఉంటాయంటే ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ అన్నమాట ఇవన్నీ కూడా, ఓకేనా. అలాగే అండర్ స్కోర్స్ తో మనం దీన్ని చూపించాల్సి వచ్చింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి వీటిని A to Z దాకా, ఓకేనా, మనము డిస్ప్లే ఈ నేమ్స్ రాయడానికి యూజ్ చేయొచ్చు అనమాట, ఓకేనా. అలాగే 0 to 9 దాకా కూడా మనం ఇవ్వచ్చు. కాకపోతే ఇందులో కొద్దిగా చిన్న ఎర్రర్ ఉండిద్ది, అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. అలాగే అండర్ స్కోర్స్ కూడా మనం ఇందులో వాడచ్చు అనమాట. అంటే వేరియబుల్స్ లో మనం వాడేవి అంటే ఏమేమి వాడొచ్చు అనేది ఇది మీకు చెప్తున్నాను. A to Z దాకా 0 to 9. అలాగే అండర్ స్కోర్ అనేది కూడా మనం ఈ నేమ్స్ ఇవ్వడానికి యూజ్ చేయొచ్చు. కానీ ప్రతిదానికి మనకేం కావాలి, స్టార్టింగ్ లో కన్ఫామ్ గా మనకి ఏ అనేది డాలర్ అనేది మనకి ప్రింట్ ఇవ్వాల్సిందే మనం, ఓకేనా. అలాగే అండర్ స్కోర్స్ ని కూడా మనం యూజ్ చేయొచ్చు. ఈ వేరియబుల్స్ కి ఏంటంటే ఈ వేరియబుల్స్ నేమ్ ఉండేది కదా, తప్పనిసరిగా ఏంటంటే లెటర్స్ కానీ అండర్ స్కోర్ తో మాత్రమే స్టార్ట్ అవ్వాలి, ఓకేనా. అంటే ఈ వేరియబుల్ నేమ్స్ లో మనం A1 అని ఇచ్చాను, ఓకేనా. A1 అనేది కూడా నాకు వేరియబుల్ నేమే అవుతుంది, ఓకే. ఇది ఒక వేరియబుల్ నేమ్. అలాగే అండర్ స్కోర్ అని ఇచ్చేసి A1 ఇచ్చేసాను, నాకు ఇది కూడా ఒక వేరియబుల్ నేమే, ఓకేనా. కాకపోతే చెప్పాను కదా ప్రతి దానికి మనం ఏం చేయాలి, మనం చేసిన పని ఏంటిది, జస్ట్ స్టార్టింగ్ లో డాలర్ అనేది మనం ఇవ్వాలన్నమాట. ఒకవేళ ఈ డాలర్ తో పాటు మనం డైరెక్ట్ గా 1 2 3 అని ఇచ్చేస్తే పోయింది కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఈ నెంబర్స్ ఇలా ఇచ్చేస్తే ఇది స్ట్రింగ్ అనేది మనకి వర్క్ అవ్వదు అనమాట, ఓకేనా. అండర్ స్కోర్ లెటర్స్ తో మాత్రమే మనం దీన్ని స్టార్ట్ చేయాలి. ఆ నేమ్ వేరియబుల్ నేమ్ ని అండర్ స్కోర్ ఆర్ లెటర్స్ తో మాత్రమే మనం స్టార్ట్ చేయాలి. అలాగే ఏంటంటే PHP వేరియబుల్స్ నేమ్స్ లో స్పేసెస్ అనేవి ఇవ్వకూడదు, ఓకేనా. ఇలాగా స్పేస్ ఇచ్చేసి అండర్ స్కోర్ A11 ఇలాగ మనం స్పేసెస్ ఇచ్చి ఈ నేమ్స్ ని రాయకూడదు అనమాట, ఓకేనా. అలాగే ఈ వేరియబుల్స్ నేమ్స్ ని నెంబర్స్ ఆఫ్ స్పెషల్ క్యారెక్టర్స్ తో స్టార్ట్ చేయకూడదు. చెప్పాను కదా ఈ 1 నెంబర్ తో స్టార్ట్ చేస్తే రాదు. అలాగే డాట్స్ కానీ ఇంకేమైనా పెడితే కానీ ఇవి వర్క్ అవ్వవు. ఎందుకంటే ఈ డాట్స్ కి వీటికి ఏంటంటే సపరేట్ గా ఇందులో ఒక వర్కింగ్ కండిషన్ ఉండిద్ది అనమాట, ఓకేనా. సో మనం ఇప్పుడు డాలర్ తర్వాత ఎప్పుడైతే ఇది ఇస్తామో అది మొత్తం ఏంటంటే వేరే సింటాక్స్ అంటే వేరే ప్రోగ్రామ్ రన్ అయిపోయింది అనమాట. దాని వల్ల ఎర్రర్స్ అనేవి వస్తాయి. అలాగే PHP వేరియబుల్స్ అనేవి కేస్ సెన్సిటివ్, ఓకేనా. ఈ కేస్ సెన్సిటివ్ కాబట్టి మనకేంటంటే చూడండి
ఇక్కడ నేను డాలర్ నేమ్ అని ఇచ్చాను కదా, ఈ డాలర్ నేము అలాగే నేము ఇదొకటి, నేమ్, ఈ మూడింటిని కూడా అది 3 వేరియబుల్స్ లా తీసేసుకునిద్ది. కేస్ సెన్సిటివ్ కాబట్టి ఇది చూడండి, అంటే స్మాల్ లెటర్స్ లో ఇచ్చింది ఒక వేరియబుల్, క్యాపిటల్ లెటర్స్ లో ఇచ్చింది వేరే వేరియబుల్, అలాగే ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ పెట్టింది ఒక వేరియబుల్, తర్వాత సెకండ్ లెటర్ ఒకటి క్యాపిటల్ పెట్టింది అది ఇంకో వేరియబుల్. ఓకేనా, అంటే అది ప్రతి ఒక్క నేమ్ కూడా మనం రాసిన నేమ్ అనేది మొత్తం ఒకటే. ఇది చదవడానికి వచ్చినప్పుడు ఏంటంటే నేమ్ ఇదే అని అంటాం, ఇన్ని నేమ్స్ పెట్టామా అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. కాకపోతే చెప్తున్నాను కదా, ఇందులో మనకి కేస్ సెన్సిటివ్ PHP లో కేస్ సెన్సిటివ్ ఉండడం వల్ల ఏంటంటే మనకి ఈ నేమ్స్ అనేవి, ఓకేనా, ఈ నేమ్స్ అనేవి మనం ఒక్క లెటర్ అనేది క్యాపిటల్ ఇచ్చినా ఏదైనా ఇచ్చినా సరే మనకి ఇది వేరే వేరియబుల్ కింద అవుతుంది. అలాగే మనం వీటికి అండర్ స్క్రోల్ ఇచ్చి కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు. డాలర్ నేమ్, ఓకే, మళ్ళీ నేమ్ అనే ఇచ్చాం, బట్ కాకపోతే ఏంటంటే స్టార్టింగ్ లో మనం అండర్ స్క్రోల్ అనేది ఇచ్చాం, ఇది కూడా ఒక కొత్త వేరియబుల్ కింద కన్సిడర్ అవుతుంది. అలాగే ఇప్పుడు ఇందులో నేను నేమ్ 1 అని ఇచ్చాను,